ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సహస్రార్చిः సప్తజిహ్వः సప్తైధా సప్తవాహనः అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనః. శ్రీ విష్ణు సహస్రం 89వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. గంగా మాహాత్మ్యం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, నీ వచనామృతంతో నా మనస్సుకు తృప్తి కలగడం లేదు. అందువల్ల అడుగుతున్నాను, లోకంలో సమస్త మానవులు పూజింపదగిన వ్యక్తులెవరు అని ప్రశ్నించాడు. భీష్ముడు చెప్పసాగాడు. వాసుదేవ నారద సంవాదం అని ఒకటి ఉంది. అది నీ ప్రశ్నకు తగిన సమాధానాన్ని ఇస్తుంది, విను. ఒకసారి నారదుడు శ్రీకృష్ణ సందర్శనానికి వెళ్ళగా ఆయన సాదరంగా స్వాగత సత్కారాలు చేసి, మునీంద్ర, అందరికంటే ఎక్కువ గౌరవభావంతో నీవు ఎవరికి నమస్కరిస్తావు అని అడిగాడు. నారదుడు ఆ పరాత్పరుని అభిప్రాయం గుర్తించి ముందుగా దేవతలను, తరువాత ఉత్తమ మానవులను ఇలా పేర్కొన్నాడు. సత్యస్వరూప కృష్ణ, వరుణుడు, వాయుదేవుడు, సూర్యచంద్రులు, పర్జన్యుడు, అగ్ని, ఈశానుడు, కుమారస్వామి, మహాలక్ష్మి, విష్ణువు, బ్రహ్మ, బృహస్పతి, జలము, భూమి, వీరిని ఎవరు పూర్ణ భక్తితో ఆరాధిస్తూ ఉంటారో అట్టివారికి నేను నమస్కరిస్తాను. అలాగే వేద భక్తులు, తపస్సులు, దానశీలం గలవారు, అతిథులను సాదరంగా అర్చించేవారు, పితృపూజాపరులు, భిక్ష చేసి తృప్తిగా జీవించే యతులు, సత్యవ్రతులు, అర్థకామాలను ధర్మయుక్తంగా సంపాదించేవారు, అహంకార మమకారాలు లేనివారు, సత్ప్రవర్తన గలవారు, అసూయ వ్యామోహం లేనివారు, వీరందరూ నాకు వందనీయులే. నా అభిప్రాయం గ్రహించి నేను ప్రత్యేకించి చెప్పకపోయినా అటువంటి మహనీయులను నీవు కూడా ఆరాధించు. అది అన్ని శుభాలను ప్రసాదిస్తుంది. నీవు లోక సంగ్రహ దృష్టితో అడిగావు అని చెప్పాను. నీకు తెలియని ధర్మం ఉందా కృష్ణ అన్నాడు. ధర్మనందన, ఈ పద్ధతి గలవారిని గుర్తించి నీవు కూడా సేవించు. వారు పాపాలు తొలగిస్తారు, సకల శుభాలు ప్రసాదిస్తారు అని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు, రాజులకు కర్తవ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. అన్నింటిలో తప్పనిసరిగా చేసి తీరవలసిన ప్రధాన కర్తవ్యం తెలియజేస్తారా అని అడగ్గా ఆయన చెప్పసాగాడు. సదాలోచన చేస్తున్న సత్పురుషుడివి నీవు. మంచి ఆలోచన చేస్తున్నావు. చెబుతాను, విను. సామ్రాజ్యాభిషిక్తుడైన చక్రవర్తి, మొట్టమొదట గౌరవింపదగిన, పూజింపదగిన మహాత్ముడు బ్రహ్మజ్ఞాని. అటువంటి జ్ఞానులైన మేధావులు సంతోషిస్తే సంపదలు, బాధపడితే బాధలు కలుగుతాయి. అఘటన ఘటనా సమర్థులు వారు. కాదనుకున్న దాన్ని నెరవేర్చగల శక్తి సంపన్నులు వారు. వారికి ఈ శక్తి బ్రహ్మదేవుని వల్ల లభించింది. ఆయన వారికి ఒక శాసనంగా చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. మీరు వేదరక్ష చేయండి, వేదోక్త విధులను ఆచరించండి, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. ఇంతకంటే మీరు చేయవలసింది ఇంకేమీ లేదు. దానివల్లనే అన్ని శుభాలు మీకు కలుగుతాయి. మీ తేజస్సే అందరినీ రక్షిస్తుంది. కనుక స్వాధ్యాయం, తపస్సు, అధ్యయనం, ఆచరణ, ఈ రెండింటితో మీరు వేద విజ్ఞానాన్ని సంరక్షించి సకల జనుల సంక్షేమానికి ఉపయోగించండి అని బ్రహ్మ బోధించాడు. ధర్మనందన, బ్రహ్మజ్ఞానుల శక్తి ఇట్టిది. కనుక వారిని సర్వదా గౌరవిస్తూ రక్షించుకొనడం రాజులకు ప్రథమ కర్తవ్యం అని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు తన మనస్సులో, స్త్రీలలో కూడా యోగినులు ఉన్నారు కదా
అని మెదలినట్లుంది. పతివ్రత అయిన స్త్రీని గౌరవించి రక్షించడం కూడా రాజకర్తవ్యమే అని భావించి పితామహ లోకంలో స్త్రీల సమస్యలను, వారి రక్షణ తీరుతెన్నులను వివరిస్తారా అని అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు, ధర్మనందన, మహాపతివ్రతలైన మహిళల వల్లనే వారి భర్తలకు ధర్మ అర్థ సుఖ కీర్తులు కలిగాయి. పాతివ్రత్యము కలిగిన నాతి అనగా దైవమన జనస్తుత వేరే ఆతత ధర్మార్థ సుఖఖ్యాతులు సద్భార్య వలనగాదే కలుగున్. సద్భార్య వలనగాదే కలుగున్. పతివ్రత అయిన స్త్రీకి దైవానికి తేడా ఉందా? అట్టి మహిళామూర్తి దేవతామూర్తి. ఇంద్రియాలకు అధిపతి అయిన దేవేంద్రుడు ఇంద్రియ విజేతలైన స్త్రీ పురుషుల ముందు తల దించుకొనవలసిందే. అయితే దేవేంద్రుడు పురుషులను పరీక్షించినట్లుగానే స్త్రీలను కూడా పరీక్షిస్తూ ఉంటాడు. తపస్సులైన పురుషుల దగ్గరికి రంభాది అప్సరసలను పంపుతూ ఉంటాడు. స్త్రీల వద్దకైతే తానే వెళుతూ ఉంటాడు. వారి తపశ్శక్తి వల్ల తాను అవమానాల పాలు కూడా అవుతూ ఉంటాడు. దేవశర్మ రుచి చరిత్ర దీనికి సరైన ఉదాహరణ. దేవశర్మ ఒక గొప్ప మునీశ్వరుడు. ఆయన భార్య పేరు రుచి. ఆమె సౌందర్య రాశి. ఒకసారి ఆయన యజ్ఞ నిర్వహణార్థం మరొక చోటికి వెళ్తూ శిష్యుడైన విపులునితో దేవేంద్రుని వల్ల ఈమెకు ప్రమాదం ఉంది, రక్షించు అని ఆమె రక్షణ బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. ఇంద్రుడు ఎప్పుడు వస్తాడో తెలియదు గదా అని ఆలోచించి విపులుడు తన యోగ శక్తితో ఆమె శరీరంలో ప్రవేశించి ఆమెకు జడత్వం కలిగించాడు. తరువాత ఇంద్రుడు వచ్చి ఆమె నుండి ప్రతిస్పందన రాక ఆశ్చర్యపడుతూ ఉండగా గమనించి విపులుడు తన శరీరంలోకి మళ్ళీ వచ్చి, దేవేంద్ర, మునుల శక్తి నీకు తెలియదా? నిన్నిప్పుడే భస్మం చేయగలను అన్నాడు. ఇంద్రుడు ఇక మారు మాట్లాడకుండా అంతర్ధానం చెందాడు. తరువాత యజ్ఞం ముగించుకొని వచ్చిన దేవశర్మకు విపులుడు తన యోగావేశ విషయం తప్ప మిగిలిన కథంతా చెప్పాడు. ఆయన సంతోషించి వరాలిచ్చి ఆశీర్వదించి పంపాడు. తర్వాత కొంతకాలానికి రుచి చెల్లెలు వారింటికి వచ్చింది. ఆ సమయంలో రుచి తనకు యాదృచ్ఛికంగా లభించిన దేవతా పుష్పమాలను ధరించి ఉండింది. దాని సుగంధానికి మురిసి ఆ చెల్లెలు తనకు కూడా అది కావాలి అని కోరింది. రుచి భర్తకు చెప్పగా అతడు విపులుణ్ణి పిలిపించి ఆ పని అప్పగించాడు. ఆయన తన యోగ శక్తితో దానిని సంపాదించుకొని తిరిగి వస్తూ ఉండగా ఒకచోట స్త్రీ పురుషులు చక్రభ్రమణం చేస్తూ పేచీపడి, తప్పు నాదైతే విపులుడు పోయిన గతికి పోతాను అని ఒకరన్నారు. మరికొంత దూరం సాగగా 6 జూదరులు కూడా అలాగే అన్నారు. విపులుడు బాధతో తిరిగి వచ్చి పుష్పమాలను అప్పగించాడు. ఆ తర్వాత గురువు విశ్రాంతిగా ఉన్న సమయంలో విపులునితో, నీకు దారిలో ఒక జంట 6 జూదరులు కనిపించి నీవు అధర్మం చేసినట్లు అన్నారు కదా అన్నాడు. ఆయన జ్ఞానానికి అతడు ఆశ్చర్యపడుతూ ఉండగా, నీవు యోగశక్తితో ఆమెను ఆవేశించడం తప్పు కాదు, నాకు చెప్పకపోవడమే తప్పు. నీవు ధర్మరక్ష చేశావు కనుక నిన్ను ఎప్పుడో క్షమించాను. ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ రాత్రింబవళ్ళు, జూదరులు 6 ఋతువులు. నేను చూడకపోయినా కాలం ఎప్పుడూ చూస్తూ ఉంటుంది నాయన అని చెప్పి, స్త్రీ రక్ష చాలా సూక్ష్మమైంది, దాన్ని ఎలాగైనా చేయడమే ధర్మం అని శిష్యుణ్ణి ఓదార్చాడు. తరువాత రుచి, దేవశర్మ,
విపులుడు ఈ ముగ్గురు పుణ్యలోకాలను పొందారు అని చెప్పి భీష్ముడు, ధర్మనందన, కుటుంబంలో స్త్రీలను ఇంటి యజమాని రక్షించినట్లే దేశంలో స్త్రీమూర్తులను తన బిడ్డలలాగా రక్షించడం రాజకర్తవ్యం అని ప్రబోధించాడు. ఈ సన్నివేశంలో స్త్రీ పురుష భేదం లేకుండా దైవస్వరూపులైన బ్రహ్మజ్ఞానులను ప్రత్యేకంగా గౌరవించి రక్షించడం రాజుకు ప్రథమ కర్తవ్యమని, ఇక సాధారణ స్త్రీలను సర్వదా రక్షింపవలసినదే అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.